బారా షాహిద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువు జనాలతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనసంద్రంగా మూడవ రోజు రొట్టెల పండుగ భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా పాల్గొన్న భక్తులు వారి కోరికలు నెరవేర్చుకునేందుకు రొట్టెలు పట్టుకోవడం, అదేవిధంగా కోరికలు తీరిన వారు రొట్టెలు వదలడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మూడవ రోజు పాల్గొని వారి మొక్కలు చెల్లించుకున్నారు. నా బాబు జాబ్ కోసం వస్తున్నాను. సో ఇక్కడ ఉండే జనాల్ని చూస్తే రొట్టెలు దొరకడం, అన్ని రొట్టెలు దొరుకుతున్నాయి కానీ ఉద్యోగం రొట్టెలు దొరకడం మాత్రం చాలా చాలా కష్టంగా ఉంది. అందరినీ అడుక్కొని చూడండి. ఈ కొంచెం రొట్టె తీసుకున్నాను, ఇప్పటికి దొరికింది. సో చాలా సంతోషంగా ఉంది. మేము తిరుపతి నుంచి వస్తాను. నేనైతే ఫస్ట్ టైం వచ్చినాను. మా ఫ్రెండ్ చెప్పిందంటే ఇక్కడ రొట్టె పట్టుకుంటే జరుగుతుంది, మనం కోరిన కోరికలు న్యాయబద్ధంగా ఉంటే జరుగుతాయని. మా ఫ్రెండ్ పట్టుకునేది వాళ్ళకి మంచిగా జరిగిందని నేను కూడా వచ్చినానండి. ఇక్కడ నేనైతే పిల్లోడికి ఎడ్యుకేషన్ కోసం పట్టుకున్నాను, ఇంటి కోసం పట్టుకున్నాను, ధన రొట్టె ఇచ్చినారు, ఆరోగ్యం రొట్టె పట్టుకున్నానండి. నాకు అన్నీ మంచిగా జరిగినాయంటే రేపు సంవత్సరం వచ్చి నేను మళ్ళీ రొట్టె వదులుతానండి. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెళ్లి రొట్టె అన్నీ పట్టుకెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా పెళ్లి శాంతిగా, ఆరోగ్యంగా, అంతేకాకుండా అన్ని విధాల కష్టాలతో ప్రపంచం విముక్తి మంచిగా ఉండాలని ప్రతి ఒక్క జీవరాశి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ ప్రపంచ శాంతి ఇక్కడ భక్తాదులు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, సంపద రొట్టె, సంతాన రొట్టె మరియు సౌభాగ్య రొట్టె, ఇలాంటి అనేక ఉద్యోగ రొట్టె, మరి చదువు రొట్టె, అంతేకాకుండా విదేశాల రొట్టె, ఇలాంటి అనేకమైనటువంటి రొట్టెలు తీసుకుంటున్నారు. ఈ యొక్క చెరువు, స్వర్ణాల చెరువు యొక్క మహిమ ప్రపంచానికే చాటుతుంది. ఈ చెరువు యొక్క మహిమ బాబా దయ వల్ల నేను ప్రపంచ శాంతి రొట్టెలు ఇవ్వాలనుకున్నాను. నాకు ఒకసారి కష్టం వచ్చింది, నేను ఇక్కడ వచ్చి ఒక కోరిక కోరుకున్నాను. నా కష్టాన్ని తొలగిస్తే ప్రపంచ శాంతి రొట్టె ఇస్తానని ఆయన దయ వల్ల నాకు వచ్చినది. అందువల్ల నేను ఇలాంటి ప్రపంచ శాంతి రొట్టె ప్రతి సంవత్సరం 100 రొట్టెలు నేను తప్పకుండా ఇస్తూ వస్తున్నాను. ఒక ఉద్దేశం ఏమంటే అందరూ బాగుండాలి, అందరి కోసం అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.